జీవితంలో అనేక కష్ట నష్టములకు మానవుడు గురి అవుతున్నాడు. ముంగీసను చూసినారు మీరు. ముంగీసకు పాములు అంటే పడదు, బద్ధ వైరం. పాములను చంపివేస్తుంది ముంగీస. అయితే నాగుపాముతో కలపడాలంటే చాలా నేర్పుతో ఓర్పుతో దాన్ని సాధిస్తుంది ముంగీస. ఒకేసారి దానిపైన పడదు, మెల్లమెల్లగా దానికి దూరంగా తీసుకుపోతుంది, రెచ్చగొడుతుంది. అది కాటు వేసేకొస్తే పారిపోతుంది. ఒక తీగ దగ్గర తీసుకుపోతుంది, దాని పేరు నకులవల్లి అని పేరు. ఆ తీగ దగ్గరకు పోయిన తక్షణం దానికి ధైర్యం వస్తుంది, ఆ నాగపాముతో కలబడుతుంది. నాగపాముకి ఇదంతా అర్థం కాదు, దాన్ని కాటేస్తుంది, విషం ఎక్కుతుంది ముంగీసకు. వెంటనే ఆ తీగను కొరికి ఆ రసాన్ని తాగేస్తుంది. ఆ విషం పటాపంచలవుతుంది. మరలా దానిపైన పడి దాన్ని కొరికి చంపేస్తుంది. ఇది ముంగిస చేయనటువంటి పని. జీవితంలో కూడా మాకు అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక బాధలు, అనేక సమస్యలు ఎదురవుతాయి. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. అనేక సమస్యలతో మానవుడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు కొట్టుమిట్టాడుతున్నాడు సమస్యలతో. అయితే ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? అంత ధైర్యం లేదే. గురు సన్నిధానానికి పోవాలి. అది ముంగీసు తీసుకుపోతుంది. ఆ రీతిగా గురు యొక్క కృపను పొందాలి, గురు యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి, గురువు చెప్పినటువంటి మార్గంలో నడవాలి, సాధన చేయాలి. అప్పుడు దైవ రసం దిగుతుంది. ఆ రసాన్ని నింపుకొని జీవితంలో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చు.